కోలాటం సాంగ్స్ రెడీగా ఉండండి. కోలాటం త్వరగా ఎస్ఎన్బి గారు ఆధ్వర్యంలో ఈ కోలాటం ప్రోగ్రామ్ అనేది మేడం గారు తీసుకున్నారు. మేడం గారికి మనం అప్పచెప్పాము, చక్కగా పిల్లలతో నిర్వహించారు ఎస్ఎన్బి గారు. థ్యాంక్ యూ. ఇది అయిపోయినా కదా కోలాటం వీణ ప్రోగ్రామ్ అయిపోయినా కదా. ఇప్పుడు వీణ పైన స్వరాలు పలికిస్తుంది 9th C కృపా ఐశ్వర్య. ముందుగా తేనెల తేటల మాటలతో అంటూ మీకు వినిపిస్తాను. మన్నవ రమేష్ గారు చాలా వాళ్ళ పాప గురించి ఎంతో శ్రద్ధ తీసుకొని చక్కగా చూస్తుంటూ ఉంటారు. రోజు మన వచ్చి కలుస్తూ ఉంటారు. మా పాప ఏం చేస్తుందండి, చదువుతుందా, రాస్తుందా, ఎన్ని మార్క్స్ వస్తున్నాయని వచ్చి కలిసి తర్వాత ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది. ప్రతి పేరెంట్ కూడా పిల్లలు పెద్ద శ్రద్ధ వహించాలి. ఏం చేస్తున్నారు, చదువుతున్నారా, రాస్తున్నారా, ఇంకా మిగతా యాక్టివిటీస్ ఏంటి, అవి ఇంపార్టెంట్ అన్నమాట. అవన్నీ గమనించుకోండి. నన్ను రమేష్ గారు ఒకసారి మీరు పాప గురించి అందరికీ నమస్కారం. ముందుగా కేంద్ర మంత్రి తమసాని చంద్రశేఖర్ గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా పిల్లలు ఇద్దరు ఈ స్కూల్లో చదువుతున్నారు. ఇద్దరు పిల్లల్ని కూడా టీచర్ గారు హెచ్ఎం మేడం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చెప్తూ ఉంటారు. వాళ్ళ క్లాస్ టీచర్స్ కానీ అలాగే అందరూ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని వారిని ఎంతగానో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. నేను వచ్చి ప్రతి సందర్భంలో కూడా అడుగుతూ ఉంటాను, ఏంటి మేడం ఎలా ఎలా చదువుతున్నారు పిల్లలు, ఎలా ఉన్నారు అని చెప్పేసి అడిగినప్పుడల్లా మీ పిల్లలకి ఏమి ఇబ్బంది లేదండి, మేము ఉన్నాం అని చెప్పేసి
ప్రతి సందర్భంలో కూడా మాకు భరోసా ఇస్తూ ఉంటారు. అలాగనే మేము ప్రతిరోజు గుంటూరు, సరిపూడి మాది పక్కన చిన్న పల్లెటూరు నుండి గుంటూరు ప్రతిరోజు తీసుకుని వెళ్ళి మా పిల్లలకి సంగీతం నేర్పించాలి అని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గుంటూరు వెళ్ళి నేర్పిస్తూ ఉంటాం. అందును బట్టి మా పిల్లలు కూడా మా పిల్లలు కూడా దాదాపుగా చాలా శ్రద్ధగానే నేర్చుకుంటూ ఉన్నారు. అయితే దానికి సమయాన్ని ఇచ్చి అలాగనే మాకు ఆ భరోసా కల్పిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులకి, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కోలాటం సాంగ్ ఏంటిది నెక్స్ట్? కోలాటం